హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు పుస్తకము 6వ తరగతి చూస్తూ ఉన్నాము. ఉపవాచకంలోనిది పరాధికారము 3వ లెసన్ అనమాట. పూర్వము గోపాలపురము అనేటువంటి ఒక చిన్న ఊరుండేది. ఆ ఊర్లో గోపయ్య అనేటువంటి చాకలివాడు నివసిస్తుండేవాడు. ఆ చాకలివాడు ఉండేటువంటి వాడు అనమాట. ఇప్పటి కాలంలో చాకలి అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వచ్చేసి చాకలి వాళ్ళు అంటే ఏంటంటే మన దగ్గర నుంచి బట్టలన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళు ఉతికి దాన్ని వచ్చేసి బాగా ఇస్త్రీ చేసి మనకి తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అతను దగ్గర దమనకుడు అనేటువంటి ఒక గాడిద ఉండేది. అది తన యజమాని చెప్పే విధంగా నడుచుకుండేది అనమాట. గాడిద ఒకటి ఉండేది. ఆ గాడిద ఆ యజమాని ఏం చెప్తే అది వినేదనమాట. అతనికి ఒక గాడిదే కాక భైరవుడు అనేటువంటి ఒక పెంపుడు కుక్క కూడా ఉండేదనమాట. భైరవుడు అనేటువంటి పేరుతో కూడినటువంటి ఒక కుక్క ఉండేది. గోపయ్య ఆ ఊరి వాళ్ళ బట్టలు ఉతికి శుభ్రం చేసి ఇచ్చేవాడు అనమాట. వచ్చే ఆదాయంలో చాలా సుఖంగా జీవితం గడిపేటువంటి వాడు. గుడ్డల్ని రేవుకు మోయడము గాడిద పని. అంటే ఆ యొక్క బట్టలను వచ్చేసి తీసుకుని వెళ్ళి ఆ గాడిద మోసుకొని వెళ్ళి ఆ యొక్క పక్కనే చెరువు ఉంటుంది కదా, ఆ చెరువుకి తీసుకెళ్ళడం దాని యొక్క పని. ఇంటిలోనికి దొంగలు వస్తే మొరగడం వచ్చేసి దాని పని, కుక్క పని. ఇలా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉండేవారనమాట. అంటే ఎవరైనా ఆ యొక్క బట్టలను ఎత్తుకుపోయేదానికి వచ్చారనుకోండి, అప్పుడు వచ్చేసి ఈ యొక్క కుక్క మొరుగుతుంది. వెంటనే ఈ యొక్క గోపయ్య వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని తరిమి కొట్టేవాడు అనమాట. ఈ విధంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. యజమాని తనకు అన్నం సరిగ్గా పెట్టడం లేదు, నేను మాత్రము ఇతని ఇంటికి రాత్రిపూట ఎందుకు కాపలా కాయాలని మనసులో అనుకుంది కుక్క. చూడండి, వీడు అసలు ఏమీ సరిగ్గా అన్నం పెట్టడం లేదు, నేనేం చేయాలా, కాబట్టి నేను మాత్రం ఈయన ఇంటికి ఎందుకు కాపలా చేయాలని చెప్పేసి అనుకుంది కుక్క. అనుకునింది అనమాట. ఆ రోజు రాత్రి గోపయ్య తృప్తిగా భోజనం చేసి త్వరగా నిద్రపోయాడనమాట. నడిరేయి ఒక దొంగ అతని ఇంటికి దూరాడనమాట. దూరి వచ్చేసరికి అతని చేతికి దొరికినటువంటి వస్తువులన్నీ మూటగట్టి తీసుకొని పోతున్నాడు. కుక్క మొరవకుండా ఊరుకుంది, గమ్మునుందనమాట కుక్క. అది గమనించినటువంటి గాడిద యజమానికి కుక్క విశ్వాసంగా లేదని భావించింది అనమాట. కుక్క ఏంటిది, కుక్క వచ్చేసి మొరగడం లేదు, గమ్మునుంది అంటే దానికి భోజనం పెట్టడం లేదు కాబట్టి ఈ యొక్క గాడిద సరే యజమానికి ఏమైనా విశ్వాసంగా మనం ఉందామన్నటువంటి ఉద్దేశంతో వెంటనే గాడిద కుక్కతో, నువ్వెందుకు ఊరుకున్నావు, నీ పని ఏంటి, దొంగ వచ్చినప్పుడు నువ్వెందుకు మొరగలేదు అని ప్రశ్నించింది. అందుకు కుక్క సమాధానం చెప్పలేదు. నువ్వు చేయకపోతే నీ పనిని నేను చేయలేనా అని యజమానికి హెచ్చరించాలని ఓండ్ర పెట్టడం ప్రారంభించింది అనమాట. ఆ యొక్క గాడిద వచ్చేసి సౌండ్ పెట్టడం అంటే సౌండ్గా అరిచిందనమాట. గాఢంగా నిద్రపోతున్నట్టు గోపయ్యకు నిద్రాభంగం కలిగింది. కోపంతో గాడిదను కర్రతో కొట్టాడనమాట. ఆ దెబ్బలకు గాడిద మూలుగుతూ కుప్పకూలిందనమాట. అంటే ఇక్కడ చూడండి, ఎవరు చేసేటువంటి పనులు వాళ్ళు చేయాలా. ఇప్పుడు కుక్క చేసేటువంటి పని గాడిద చేసినా, గాడిద చేసేటువంటి పని కుక్క చేయొచ్చా? సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క గాడిద మూలుగుతూ కుప్పకూలిందనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ యొక్క కుక్కకి విశ్వాసం లేనప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే మంచిది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. అంటే ఎవరిని ఎగతాళి చేయడము లేదా ఎవరినైనా వాళ్ళని వచ్చేసి ఇతరులను వచ్చేసి ఎవరిని వచ్చేసి గేలి చేయాల్సిన అవసరము లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతేనే అన్ని పనులు కరెక్ట్గా సక్రమంగా సాగుతూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.